డాలర్ డ్రీమ్ క్రమంగా కరుగుతున్నాయి. అమెరికా అంటేనే వెగుటు పుడుతోంది. అగ్రదేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యలో భారతీయులే ముందంజలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఏడాది ఇదే నెలలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19% తగ్గింది అని సమాచారం. ఇక భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే 44% తగ్గుదల కనిపించింది. అమెరికాలో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై విరుచుకుపడింది తెలిసిందే. ఈ సంస్కరణలు భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. సోషల్ మీడియా వెట్టింగ్, ఓపీటీ కార్యక్రమాన్ని రద్దు అనేందుకు ఇందుకు కారణాలు. భారతీయ విద్యార్థులు ఇక అమెరికా వెళ్లటం కష్టమేనా? డాలర్ డ్రీమ్స్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఇందుకు కారణమవుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నారు. మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో విరుచుకుపడుతూ అమెరికాకు వచ్చేవారికి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఆగస్టులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యల నేపథ్యంలో ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసాల్లో తగ్గుదల కనిపించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19% తగ్గింది. కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల కావటం గమనార్హం. ఇక భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే 44% మేర క్షీణత కనిపించింది. సాధారణంగా యుఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 మంది విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది. అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 41,450. గతేడాది ఆగస్టులో మాత్రం ఏకంగా 74,825 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. గతేడాది జూలైలో 24,298 మంది వెళ్లగా ఈ ఏడాది వారి సంఖ్య 13,027కు తగ్గిపోయింది. మరోవైపు చైనా విద్యార్థులకు యుఎస్ 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావటం గమనించొచ్చు. అమెరికా వలసల శాఖ లెక్కల ప్రకారం 2024లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 27%. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.8% ఎక్కువ. ఇక గతేడాది ఓపీటీ ఎంచుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 48% కాగా చైనీయుల వాటా 20.4%. దీంతో ఈ రెండు దేశాలు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వెట్టింగ్ కోసం వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయటం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అయితే తర్వాత వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ వల్ల అనేక మంది భారత విద్యార్థులు వీసాల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులపై ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టడం కలకలం రేపింది. ఇది అమలైతే వేలాది మంది భారతీయ విద్యార్థుల భవితవ్యం అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఓపీటీ అనేది F1 వీసాలపై అమెరికాలో చదువుకోవటానికి వచ్చిన విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయ్యాక తాము అభ్యసించిన రంగంలో పని అనుభవాన్ని పొందటానికి ఉపయోగపడే కార్యక్రమం. సాధారణంగా ఓపీటీ ద్వారా విద్యార్థులు 12 నెలల వరకు పనిచేయటానికి అనుమతి లభిస్తుంది. ఓపీటీ లేని పక్షంలో 54% మంది విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు వెళ్లరని అంచనా. ఒకప్పుడు అమెరికాకు సంపన్న విద్యార్థులు మాత్రమే వెళ్లేవారు. రాను రాను విద్యార్థులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఎక్కువవటం, అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడంతో భారతదేశం నుంచి అమెరికాకు ఉన్నత విద్యా నిమిత్తం ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు వెళ్లేవారు. అమెరికాలో నెలకు $1,000 పార్ట్ టైం ఉద్యోగులకు వేతనంగా ఇస్తే అది ఇండియా కరెన్సీ ప్రకారం 88,700 రూపాయలు అవుతుంది. అక్కడ ఖర్చులు పోను ప్రతి విద్యార్థికి సుమారు $40,000 మిగులుతుంది. దీన్ని ఈఎంఐగా కడితే 3-4 నెలల్లో విద్యార్థులకు ఇచ్చే బ్యాంక్ లోన్ తీరిపోతుంది. ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో అమెరికాకు భారతీయులు అధికంగా పరుగులు తీసేవారు. ట్రంప్ కారణంగా ఇప్పుడు ఈ అవకాశం లేకుండా పోయింది. ఉన్నత విద్య కోసం కలలుగనే భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం నీళ్లు కుమ్మరిస్తోంది. తాజాగా కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సులో సీట్ సంపాదించిన కౌశిక్ రాజ్ అనే విద్యార్థికి ఏకంగా $1,00,000 భారీ స్కాలర్షిప్ కూడా సాధించాడు.
అయినా సరే అతనికి స్టూడెంట్ వీసా F1 ఇచ్చేందుకు యుఎస్ నిరాకరించింది. చదువు పూర్తయిన తర్వాత కౌశిక్ తిరిగి స్వదేశానికి వెళ్తాడన్న నమ్మకం తమకు కలగడం లేదని, అందుకే వీసా ఇవ్వటం లేదని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. F1 వీసా నిబంధనల ప్రకారం తమ చదువు తాత్కాలికమేనని, కోర్సు పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లటానికి స్వదేశంలో బలమైన కుటుంబ, సామాజిక బంధాలు ఉన్నాయని విద్యార్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. కౌశిక్ రాజ్ ఈ విషయంలో విఫలమైనట్లు యుఎస్ అధికారులు తేల్చి చెప్పారు. కాగా తాను గతంలో జర్నలిస్టుగా పనిచేసినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తా కథనాలను షేర్ చేశానని, ఇదే కారణమై ఉండొచ్చని కౌశిక్ రాజ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయులపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. H1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచడం వల్ల సాఫ్ట్వేర్ రంగంతో పాటు ఇతర ప్రొఫెషనల్ ఉద్యోగాలకు వెళ్లే అవకాశాలు తగ్గాయి. విద్యార్థుల నుంచి వలస కార్మికుల వరకు ట్రంప్ విధానాలు కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిపి అమెరికా వెళ్లాలని కలలుగంటోన్న భారతీయ యువతలో నిరాశను పెంచుతున్నాయి. అయితే H1B వీసా పెంపుతో అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం ఉండదనేది నిపుణుల అభిప్రాయం. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం కొత్తగా H1B వీసా ఇచ్చే వారికే ఫీజు వర్తిస్తుందని తెలిపారు.